సజీవ సాక్ష్యం. మరి నేను ఎక్కువ సేపు మాట్లాడలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితిలో ఉంటే అట్లాంటి అనారోగ్యం మీరు గత జనవరిలో మీరు చాలామంది విని ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నా గుండెల్లో డివైస్ ఉంది, మీ గుండెల్లో ఏమి లేదు. మా గుండెల్లో బండ ఉంది, ఆ బండ పెట్టుకొని బ్రతుకుతున్నా. ఈ బండ అంటే ఈ డివైస్ ఎక్స్పెన్సివ్ డివైస్ అయితే అవ్వచ్చు, కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నాకు మా కొడుకు చెప్పిన మాట, డాడీ హాస్పిటల్లో అడ్మిట్ కావాలట. ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్లు మనకు అంటాం. నేను పోతే కూడా డాక్టర్ నన్ను చూసి అంత బాగా సార్ అంటున్నట్టు, అంత బాగా సార్, ఏం సంగతి వచ్చారు, ఏం లేకుండా అనీజీగా ఉందండి. అది కూడా 3 రోజుల నుండి వీళ్ళు పట్టుకొచ్చారండి, నా భార్య కొడుకు వీళ్ళు తలకాయ నొప్పి వీళ్ళతోటి. ఒక డాక్టర్ దగ్గర పోదాం పట్టుకొచ్చారు సార్ అంటే, క్రిస్మస్ న్యూ ఇయర్ కాదు సార్, ఏమేమి తిన్నారో మీరు అన్నాడు. ఇక ఇవి తింటుంటారు కదా సార్, అందుకే అన్నాడు. ఆయన కూడా ఎందుకని మంచిదని మాట్లాడుకుంటూ ఆయన చేసి స్టెథోస్కోప్ని ఇడబెట్టాడు. ఇడబెట్టి వెంటనే తీసేసాడు. తీసేసి నాకు అర్థం కావట్లేదు, తీసేసిండు. మామూలుగా మంచిగా ఉందేమో, చూసి అవసరం లేదేమో, మంచిగా ఉందేమో అని నేను అనుకుంటున్నా. నేను అయిపోయింది అనుకొని ఇక కిందికి వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాను. డాక్టర్లు చెప్పేది ఇవన్నీ వినబుద్ధి కాదు నాకు. ఎక్కువ అంటే చిన్న దానికి హాస్పిటల్ పోదు. మా భాస్కర్ గారు కూడా పోడు. ఆయన ఒకసారి మేము బలవంతం చేసి పంపించినాం కదమ్మా అమ్మగారు, నేను ప్రసాద్ వచ్చి బలవంతం చేసి ఎక్కిచ్చి కార్లో దోసి పంపినాం. అప్పుడు సీరియస్ అయినప్పుడు ఆయన కూడా పోడు. సరే నేను కిందికి వచ్చినాక కార్లో కూర్చుంటే డాక్టర్ చెప్పినట్ట మా వైఫ్కు, అమ్మ కంప్లీట్గా ఆయన హార్ట్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది, ఆయన హార్ట్ బీట్ పెరిగిపోయింది. 10 నిమిషాలలో, ఎన్ని నిమిషాలండి, 10 మినిట్స్లో మీరు హాస్పిటల్ తీసుకుపోకపోతే, ఆయన అడ్మిట్ చేయకపోతే ఏమైంది తర్వాత మీరే చెప్పాలి. సడన్ డెత్ ఉంటుందని చెప్పిండట. ఏం డెత్ అండి? సడన్ డెత్. ఈ న్యూస్ నాకు చెప్పాలా మా వాళ్ళు. నేను వచ్చి కార్లో కూర్చున్నా. అప్పటికి అనీజీగా ఉన్నా. మా భార్య వచ్చి కొంచెం డల్లు ఉంది. మా కొడుకు చెప్తుండే, డాడీ హాస్పిటల్ జాయిన్ అవ్వాలట డాడీ, నువ్వు అన్నదే కరెక్ట్ అయింది, డాక్టర్ చూస్తే హాస్పిటల్ అంటారా అని అన్నావు, అదే కరెక్ట్ అయింది. సరే బాబు జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆ తర్వాత లేదు టైం లేదు, ఇంటికి పోయి నేను ఇంటికి పోయే టైం లేదు. రైట్, ఇంటికి పోవాలా, ఇంటికి పోయినా. మా అమ్మ దగ్గర పోయినా. మా అమ్మ ఉంది, మా అమ్మకు 92 years. మా అమ్మ కాళ్ళు నమస్కారం చేసిన. ఇక నాకు అర్థమైపోయింది, నాకు అనీజీనే స్టార్ట్ అయింది. ఇక మరణం అన్నది వచ్చేసింది అనుకున్నా. కొద్దిసేపు అక్కడ నడవకూడదు అట. నేను అయినా మా స్కూల్ వరండాలో నడుస్తూ ఉన్నా. మా భార్య వద్దు నడవకు అంటుంది. నడుస్తున్నా. మా కొడుకు డాడీ పోదాం అని తొందర పెడుతున్నారు. సరే వచ్చి అన్నీ కట్ చేసి చెప్పాలంటే వచ్చి కారు ఎక్కిన. ఇంకా అప్పటికి గంట దాటిపోయింది. 10 నిమిషాలు టైం ఇచ్చిండు. మరి మనకుండేమో ఇంటలేదు మాట. 10 నిమిషాలు కాదురా భయ్, నీ ఇష్టం అంటే గంటన్నర పట్టింది. యశోదకు వచ్చిన. అక్కడ డాక్టర్ ఫోన్ చేసి ఈ డాక్టర్ రెడీగా పెట్టి మొత్తం అన్ని రెడీ పెట్టినారు అక్కడ. సిలిండర్లు అవి ఇవి ఏమంటారు వాటిని, ఆక్సిజన్ అంతా పెట్టి రెడీగా పెట్టి. నేను దిగిన కారు వచ్చిన, నిలబడి గత జనవరిలో మనతో పంచుకున్నా, బట్ మీతో పంచుకోలేక చెప్తున్నా. నిలబడి నేను మా అక్క కొరకు ఎదురు చూస్తున్నా. డాక్టర్లు ఏమో నా కోసం వెయిట్ చేస్తాను. నేను మా అక్క కొరకు వెయిట్ చేస్తాను. ఆమె వచ్చినాక మాట్లాడుకొని మేము నడుచుకుంటూ పోతున్నా. నాకేమో తెలియదండి, కానీ సంథింగ్ ఆల్వేస్ ద అన్నోయింగ్ సైలెంట్ మిరకలస్ స్పిరిట్ ఆల్వేస్ స్टेज विथ मी. कुछ भी होने दो भाई, ठीक है, लेकिन वो टाइम में जैसा मैं रहूँगा और वो ताजुब की बात हो जाएगी. बाद में लोग बोलेगा अरे इट्ला भरी. నేను పోతే వాళ్ళు అడుగుతున్నాను, సార్ పేషెంట్ ఏడి అంటారు నన్ను. ఒరే పేషెంట్ ఏడి బాబు, కొంచెం ఓపిక పట్టినాయన. నేనే ఉన్నవాడు ననువాడులాగా ఆగండి, అందరు ఆగండి. నేనే आप पेशेंट, मैं पेशेंट हूँ भाई. Sir, are you the patient? Sir, I am the patient. Are you Singham? Yeah, I am Wilson Singham. Yes.
కిందకు మీదకు అయిపోయిన వాడు అంటుండే మాట్లాడుతుండు, ఏం సంగతి. డాక్టర్లు వచ్చి సరే రానాయనానికి వేడిగా తర్వాత వాళ్ళ పని వాళ్ళుగా చేస్తారు కదా సార్, అన్నీ చేసేసుకుంటూ ఆ డాక్టర్కు మెయిన్ డాక్టర్ ఫోన్ చేసి చెప్తారు, డాక్టర్ గారు మీరు వెంటనే ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వాలన్నారు. ఈయన చూస్తే మాట్లాడుతున్నాడు, కంప్లీట్ రిపోర్ట్స్ అబ్నార్మల్, పేషెంట్ ఏమో నార్మల్ ఉన్నాడు. ఏ కా పేషెంట్, వేర్ ఇస్ దిస్ పేషెంట్ ఈజ్ ఫ్రమ్, ఈ లుక్స్. ఆయనకు షాక్ తల్లికి ఆయనకి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది షాక్ మెయిన్ డాక్టర్. నేను రిపోర్ట్ చూసినా అంటుండు, రిపోర్ట్ చూసినావు కానీ ఇక్కడ మాట్లాడుతుండండి, ఆర్గ్యూ చేస్తుండు, నడుస్తుండు, మీరు చెప్పినట్టు లేదు, ఇప్పుడు షాక్ అవసరం లేదు ఆయనకు, రేపు అవసరమైతే చూద్దామని చెప్పారు. నైట్ పెట్టినారు. ఇక నైట్ కూర్చుతారమ్మా, అన్నీ కూర్చుతారు, అన్నీ చేశారు. ఈ శరీరం అంతా గాయాలే. ఇక యేసు ప్రభు మేకులు కొట్టినప్పుడు ఎట్లా గాయమైందో అని గుర్తు చేసుకున్నా, ఊరికే పొడుస్తుంటే అంతా. సరే ఎనీవే ఆ నైట్ అంతా నాకేం డౌన్ కాలే. హార్ట్ రేట్ పెరిగిపోయింది. 160, 100 ఉండాల్సింది, 90 ఉండాల్సింది, 160 ఇంకా పెరుగుతుంది. ఇంకొంచెం అయితే టప్ అంటదట. నేను మామూలుగానే ఉన్నా. ఒక్కొక్కడు వస్తుండు, అది చూస్తుండు, నన్ను చూస్తుండు. నేను ఆన్ని చూస్తున్నా, దాన్ని చూస్తున్నా, వీళ్ళని చూస్తున్నా. సార్ మీది? నాదే. ఇంత పెరుగుతుందండి. హార్ట్ పేషెంట్ అంటే 10 years అన్న. యువర్ హార్ట్ పేషెంట్ 10 years సీనియారిటీ అన్న. పోతావని 10 years అన్నారు. సార్ ఏం పర్లేదు. ఈయన ఒక ఆయన వచ్చిండు, నా హార్ట్ బీట్ చూస్తుండు, ఇంకొక ఆయన చూస్తుండు, ఆయన మామూలు నార్మల్ ఉంది. వాళ్ళకి పోయి చెప్తుండు, నీది బాగు నార్మల్, అక్కడ చూడు అంటుండే. నేను మంచం మీద మధ్యనే ఉన్నా, చూసుకోండి అందరు చూసుకోండి, నాకేం తెలియదు అంటున్నా. దెన్ నెక్స్ట్ డే నాకు మా కొడుకు వచ్చి చెప్పి, డాడీ ఏం కాదులే, నీకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారట. నాకు ఎలక్ట్రిక్ షాక్ వాడి చూసి సరిపోయిన వాళ్ళకు సిపిఆర్ చేసి డెడ్ అయిన హార్ట్లను లేపుతారు కదా. నాకు అర్థమైంది, ఏదో కథ పెద్దగానే ఉంది అనుకున్నా. ఇప్పుడు నేను రాను చెయ్యను అనడానికి లేదు. ఆడ డాడీ ఏం కాదని నేను అన్నారు, ఏమైనా కూడా పర్వాలేదు, నువ్వైతే మమ్మీని చూసుకో, చెల్లెని చూసుకో, పరిచర్య చూసుకో, ఎందుకంటే నాకేమీ తెలియదు, నేనైతే పోతున్నా అని చెప్పినా. పోయిన తర్వాత అక్కడ ఒక నర్సు వచ్చి, డాక్టర్లు అందరూ వచ్చారు. ఒక డాక్టర్ వచ్చింది, మంచం అడుగుపెట్టినారు. చుట్టూ ఎవరు ఉంటారండి? ఇక అందరు డాక్టర్లు అందరు ఉన్నారు. నేను ఒక్కనే మంచం మీద, చుట్టాలు బంధువులు ఉండరాడు, అది బాధ. అందరు ఆల్ఫ్రెడ్ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకుంటుంది, అట్టకు లేదు. లోపల ఒక్కనే. అంతలో ఒక ఆమె వచ్చింది, డాక్టర్ వచ్చింది, ఇట్లా తల మీద చేతులు పెట్టిందండి. ఐ టెల్ యూ, నేను చెప్పిన సార్ అందరికీ చెప్పిన, ఆ డాక్టర్ అమ్మ ఇట్లా చేయబెడతండి, ఎంత పీస్ వచ్చిందండి నాకు ఆమె చేతిలో నుండి. తల మొత్తం, శరీరం అంతా. నాకు అనిపించింది అప్పుడే, దిస్ ఈజ్ వాట్ ద పీస్ విచ్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. నేను కామ్గా ఉన్నా. ఆమె నాది, సార్ ఓకే, ఐఎమ్ ఓకే అమ్మ, షెల్ వి గో ఫర్ ఇట్ మీరు కంఫర్టబులా? ఐఎమ్ కంఫర్టబుల్. ఏం ఆలోచిస్తారు? ఏం లేదమ్మా, ఎట్లా చేస్తారని ఆలోచిస్తున్నా. డోంట్ వరీ సార్, అంతా బాగుంటుంది, నో ప్రాబ్లం అనండి ఒకసారి. నో ప్రాబ్లం ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, నో ప్రాబ్లం ఈజ్ అవర్ ఫెయిత్. నో ప్రాబ్లం అనటము మనము దేవుని మీద భారం వేసినాం అనడానికి గుర్తు. నేను నో ప్రాబ్లం అన్నా. షాక్ ఇస్తే పారాలసిస్ రావచ్చు, కాలు చేతులు పడిపోవచ్చు, కోమాలోకి పోవచ్చు, బలహీనమైన గుండె కాబట్టి పైకే పోవచ్చు. ఇవన్నీ రాపించుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు, అంతే. నాకు ఇవన్నీ తెలుసు, 10 ఏళ్ళ సీనియారిటీ ఈ గుండె కథలో. వచ్చి షాక్ పెట్టినారు. పెడితే ఒక ఫాస్ట్గా పోయే ఎలక్ట్రిక్ ట్రైను గుద్దుకుంటే ఎట్లా ఎగిరి పడతామో అట్లా, ఇంత పెద్ద బాడీ అట్లా ఎగిరి ఇట్లా పడ్డది. ఒకటే షాక్. ఇట్లా పడ్డ తర్వాత నేను గట్టిగా అరిచిన. వాళ్ళందరూ నన్ను చూడటలే, మానిటర్ చూస్తారు. నేను కూడా అటు తిరిగి ధైర్యం చేసి, ఎందుకంటే ఇంతసేపు 170, 180, 160 చూపిస్తుంది, ఇంకేమైనా పెరిగిందో ఏమో, తగ్గదేమో, నాకు భయంగా అయితే అయిందని ఇట్లా తిరిగి చూసిన. 160 పోయేది 120కి వచ్చింది.
120, 130, 120, 130 కొట్టుతుంది. అప్పుడు అన్నారు వాళ్ళు, సార్ మీది రివర్ట్ అయింది, హార్ట్ బీట్ సక్సెస్ అయింది. అమ్మా ఓకే అనుకున్నా. ఓకే అనుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన మాట మా వైఫ్ కంప్లీట్ చెప్పినట్ట, 1 in 10,000 సర్వైవ్ అవుతారు, 10,000లో ఒక్కడు మీ భర్త అని చెప్పినట్టు. ఇదే యశోదాల. 1 in 10,000 అంటే నేను అనుకున్నా, ఓ అంతా లెక్క పెట్టుకున్నా, 1, 2, 3, 10,000 లెక్క పెట్టాలి చాలా అవుతుంది, 10,000 మందిలో ఒకరు బతుకుతాడని చెప్పి. సరే దాని తర్వాత మళ్ళీ అన్నారు ఎప్పుడైనా పెరగవచ్చు అది అటు ఇటు. మరి కష్టం అట్లా పరిస్థితి. అంటే అప్పుడు మళ్ళా మాకు అందరూ మాట్లాడుకొని డాక్టర్ల దగ్గర పట్టుకుపోయి నాకు ఒకటి కేర్ హాస్పిటల్లో ఒక డివైస్, ఐసీడీ డివైస్ అంటారు, అది వేపియాలి. దానికి సంబంధించినంత వరకు మా కొడుకు ఉండేప్పుడు సగం సాయం వాడు చేసినాడు. ఇంకా సగం సాయం ఎట్లా అనుకున్నప్పుడు చాలామంది ముందుకు వచ్చారు, స్నేహితులు కొందరిద్దరు ముగ్గురు. తర్వాత మెయిన్గా ఎందుకని చెప్తున్నా అంటే సిపిఎం ఫ్యామిలీలో ఈ విషయంలో నన్ను అందరికీ నా విషయాలు తెలియపరుస్తూ, అందరికీ మెసేజ్ పెడుతూ, వీడియోలు పెడుతూ ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేసింది తమ్ముడు క్రిస్ చేసినటువంటి వర్క్ నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక మనిషికి ఆపత్కాలంలో సాయం చేసినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవడం మంచిది కాదు, అది మనకే ఆశీర్వాదం కాదు. ఆయన అంత చేసిన తర్వాత సిపిఎం ఫ్యామిలీ అరౌండ్ 1.5 lakh రూపీస్ ఇచ్చిరండి. 1.5 lakh రూపీస్ నాకు కలెక్ట్ చేసి సిపిఎం ఫ్యామిలీ ఇచ్చినారు. సో ఈరోజు మీ అందరూ గుండెల్లో ఉన్నారు, ఎందుకంటే మీ అందరు పైసలు ఇందులో ఉన్నాయి. మా కొడుకు పైసలు ఉన్నాయి, మీ పైసలు ఉన్నాయి అన్నా, మీ ఎన్నో బాగానే ఉన్నాయి. మీరు కూడా బాగానే అందరు పైసలు వేసి దీంట్లో పైసలు వేసారు లోపల. సో పైసలు వేసిన వాళ్ళందరి ఫోటోలు తీసుకొని ఇందులో పెట్టుకున్నా. మా కొడుకు కూడా సాయం చేసాడు. సో దట్ ఈజ్ సంథింగ్. నేను నిలబడ్డానంటే ఎన్నిసార్లు చచ్చిపోతానన్నారు డాక్టర్లు. నన్ను చచ్చిపోతామని చెప్పిన డాక్టర్లు చాలామంది చచ్చిపోయారు. నిజంగా చెప్తున్నా. నేను అన్న మా భార్యతుడు సార్, అమ్మ నువ్వు డాక్టర్ దగ్గర పట్టకపోకు తల్లి, నేను పట్టకపోతే నేను బాగుపడటమేమో కానీ వాళ్ళు చచ్చిపో. సో ఐ రియలీ డోంట్ గో టు ఎనీవన్. ఇప్పుడు మిషన్ పెట్టారు వాళ్ళు, 5 నుంచి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఈ 10 ఏళ్ళు కొట్టుకుంటుంది మంచిగా అనుకుంటున్నా. కానీ కష్టం, ఎడం చేయి ఎత్తకూడదు, ఇది ఎంత గుంజుతుంటుంది, నోస్తుంటుంది, ఆ కాళ్ళల్లో బలం ఉండదు. ఇక ఎట్లున్నా సింహమే, బలంగా ఉన్న సింహమే. గుండె కొట్టుకున్నంతసేపు దేవుని కొరకు నిలబడాలని కంకణం కట్టుకున్నా. మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఐఎమ్ స్టిల్ అలైవ్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. మీ అందరి ప్రేయర్స్ తోటి నేను బ్రతికున్నాను. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసి థ్యాంక్స్ చెప్తున్నా.